నిర్మల్ జిల్లా సోన్ మండలం మాధాపూర్ శక్తి కేంద్రంలో బీజేపీ బహిరంగ సభ జరిగింది. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీగా ఉందన్నారు బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించడానికి బీజేపీ కార్నర్ మీటింగులు నిర్వహిస్తున్నామన్నారు. 11,000 కేంద్రాల్లో కార్నర్ మీటింగులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారన్నారు. ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద భారాన్ని మోపారన్నారు. మళ్ళా స్కాలర్స్ చేసినారు, పిహెచ్డీ చేసినారు, బీటెక్. రైతులు నష్టపరిచిన ప్రభుత్వాలు ఎక్కడ కూడా బాగుపడలేదు. కేసీఆర్ గారికి ఇదే హెచ్చరిక చేస్తున్నా. వరి కొనుగోలు మీద ఎందరో రైతుల కన్నీరు తెప్పించినావు కాబట్టి అయ్యా నీకు రాబోయే రోజుల్లో నీ పతనం తప్పదు, నిన్ను తెలంగాణ రాష్ట్రం నుంచి పారదోలక తప్పదు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇక రైతుల పరిస్థితి ఇట్లా ఉంటే ఎందరో విద్యార్థులు పీజీ చదివినరు, మళ్ళా స్కాలర్స్ చేసినారు, పిహెచ్డీ చేసినారు, బీటెక్ చదివినరు, ఎంటెక్ చదివినరు. ఇంత చదివిన వాళ్ళకు కూడా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వము ఎన్నో వాగ్దానాలు ఇచ్చింది.